స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అర్జీలు తీసుకోవడం తప్ప రేషన్ కార్డులు ఇచ్చిన పరిస్థితి లేదని విమర్శించారు. ఇప్పుడు మనకంతా కూడా జిఎస్డబ్ల్యూఎస్లో కొత్త రేషన్ కార్డులు మనం ప్రక్రియ చేస్తున్నాం. కార్డులు స్ప్లిట్ చేయడం కానీ కొత్త కార్డులు నామో మార్పులు చేయడం జరుగుతుంది. అన్ని రకాల సేవలు చేస్తున్నాం సార్. లాస్ట్ 15-2 గ్రామాల్లో ప్రతి మహిళలు కూడా ఉచితమైన బస్ ఇస్తా అని చెప్పి అప్పుడు జిల్లాకు మాత్రం పరిమితం చేశాం. ఉదాత్తమైన ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రం అంతా కూడా మీరు ఎక్కడికి తిరిగినా ఈ ఆధార్ కార్డు ఎట్టుకెళ్ళి సరిపోతుంది, రేషన్ కార్డు ఎట్టుకెళ్ళి సరిపోతుంది. ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి ఆలోచనలో భాగంగానే చూశారు. 2021 తర్వాత గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ కొత్త ఇవ్వలేదనే మాట మీకు తెలుసా? లేదు. గొప్పలు మాత్రం చెప్పుకున్నారు. ప్రతి చోట సచివాలయాలు పెట్టారు. రేషన్ కార్డు లేవలే, కొత్త పెన్షన్ లేవలే. ఈనాడు ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన సంవత్సరం లోపలనే ఇచ్చిన హామీలు 90% పూర్తి చేస్తున్నప్పుడు వీళ్ళ ప్రతిపక్ష పాత్రిగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మోసగారి ప్రభుత్వం అనే మాట ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మీరా నేనా అని ఆలోచిస్తే 1000 రూపాయల పెన్షన్లు ఇవ్వడానికి